యాక్ట్ అయితే ఏదో రూపంలో అయితే వస్తుంది, అమల్లో ఉంటుంది. మరొక అంశం ఏంటంటే స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో జగన్ చేసిన తప్పేంటి? ప్రచారం పేపర్లో స్మార్టే, పేపర్లో రాసేటప్పుడు స్మార్ట్ గా వక్రీకరించారు అంతే. అదే వక్రీకరణలో స్మార్ట్ గా వ్యవహరించారు అంతే. నేను ఎప్పుడో చెప్పా, మీటర్లో స్మార్ట్ అయితే ఏంటి, బొక్క ఏ మీటర్ అయితే మనకేంది, నేను ఎంత కాల్చుకున్నాను అంత కడతాం, ఏ మీటర్ అయితే ఉంది. అయితే ఇందులో ఇప్పుడు కూడా దాస్తున్నది ఒకటి ఉంది. స్మార్ట్ మీటర్లతో ఫ్యూచర్ లో చెయ్యబోతున్నది విద్యుత్ వ్యవస్థని, అంటే ఇప్పుడు దాని మీద పన్ను వేస్తున్నారు, ట్రూ అప్ ఛార్జీలో ఇంకొక ఛార్జీలో సెస్ అవి వేస్తున్నారు. ఇవి మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు జిఎస్టీ రాకముందు మనకి మీద 18 రకాల పన్నులు ఉండేవి, మనకు తెలిసేది కాదు. చాప కింద నీరులో పడి మనకేం అర్థమయ్యేది కాదు. అర్థం కాదు కాబట్టి మనం తక్కువ పన్ను అనుకున్నాం, లేదా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం అనుకున్నాం. ఎప్పుడైతే జిఎస్టీ పెట్టాక, ఇదిగో నువ్వు తిన్నావయ్యా హోటల్లో 100 రూపాయలు పెట్టి తిన్నావు, 18 రూపాయలు ట్యాక్స్ అనగానే దొంగనాయాలు ఇట్లాగే మాట్లాడుతున్నాం మనం. నరేంద్ర మోడీ 18 రూపాయలు తినేస్తున్నాడు అని. ఇదివరకు సేల్స్ ట్యాక్స్ అని, కస్టమ్స్ ట్యాక్స్ అని, ఇదే ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పి, పెట్రోల్ సెస్ అని, ఇట్లాంటి 18 రకాలు ఉండేవి. మున్సిపల్ ట్యాక్స్ అని, ఇట్లాంటి అవన్నీ కలిపితే 30 రూపాయలు అయ్యేది. కానీ ఇప్పుడు 18 రూపాయలే. మనకి ఇది చెప్పేవాడెవడు, ఎక్స్ప్లెయిన్ చేసేవాడెవడు? ఆ భారతీయ జనతా